ఇల్లు లేని ఇల్లాలు వినవు. నాదా మనమున్నది కైలాసమే అయినా నేనున్నది అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు వ్యక్తిని. అవును, నీవు నా కొరకు ఆనాడు ఘోర తపమాచరించి పట్టుదలతో నన్ను వివాహమాడినావు. నీకు తెలియదు కదా దేవి. నాదా నాదొక చిన్న కోరిక తీర్చదరా? ఆడవారి కోరికను మగవాడు కాదని బ్రతకగలరా? నీ అభిష్టం ఏమి వరకు కావునో నాదా నా కోరిక తెలిపిన లోకమందున పతివ్రతలు కలరన్నా వారి కథకన్నా పల్లవున్నా ఎవరిని చేసిరో వినగలను. అన్ని తెలిసిన నీకు మాట్లాడక న్యాయంగా నిన్ను మించిన ప్రతిభలో త్రిలోకములందు వెతకి చూడగా లేదు. నాది వితండవాదం కాదు. నన్ను విశ్వకథలు ఎందరో కలరు. నన్ను అరుంధతి, ద్రౌపది అంతే కాదు భూలోకమున పతివ్రతలకు నిలయమైన ధర్మపురి పట్టణమునందు సత్యవర్మ భార్య సత్యవతి కలదు. అర్థము లేని వ్యక్త ప్రతివాదము తీర్చినావు. నా మాట లెక్క చేయబోయేమి? నాదా నీ మాట లెక్క చేయకపోవడం ఏమిటి? భూలోకమున నిన్నే ప్రతినిత్యము కొలుచు భక్తులు ఉన్నారు. ఆ భక్తి ముందర నీ శక్తి చాలా స్వామి. భక్తి ముందర నా శక్తి చాలదా? నేనేమి చేయలేనా? శివుని శక్తిని జయించు అసత్యం ఆడించలేదు, భక్తిచే బంధించదరు. అందున బోలా శంకరుడని భక్తికి లోనయ్యదము. పార్వతి, భక్తులను అపవిత్రుడు చేయడం కూడా నాకు సాధ్యమే. స్వామి, ఎంత తెలిసినను ఏమి చేయలేవు. ఏమది మాటలు అతిక్రమించుతున్నావు? నాదా నీ మాట కాదు, నా మాట. ఆడవారు నోరు దాచుకొని నిర్మలంగా ఉండాలి తెలుసా? మగవారు నోరు విప్పుట ధర్మమా? అధిక ప్రసంగమా? ఏమి ఇది ప్రసంగమే. ఓ ధర్మదేవరా, ఏమి కాదు. పార్వతి, నా మాట వినవా? వినను, 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 వినను. పార్వతి, నారాయణ నారాయణ, ఏమి ఆశ్చర్యము, ఏమి ఆశ్చర్యము.
కైలాసమంతయు ఇంత నిశ్శబ్దంగా ఉన్నది కారణమేమి? అయినా పరమేశ్వరుని దర్శించి కనుకరించదు. నారదా! ఎక్కడికి వెళ్తున్నావు? నారదా! నారదా! నా పలుకులు వినిపించవా? అమ్మా ఈ పలుకులు వినిపించక కాదమ్మా, మరెక్కడికి? పరమేశ్వరుని పలకరించి ప్రార్థించుటకు. నారదా! పరమేశ్వరునితో మాట్లాడగవా? నారాయణ నారాయణ పార్వతీ పరమేశ్వర పంతమే ఈ మధ్యన ఎరుకునా చేరినట్లు ఒక కత్తి మధ్యన చిక్కిపోయినట్లు. ఏది ఏమైనా నాకేమి మధురంగే. నారదా! నారదా! కైలాసమంతయు వింత వింతలుగా ఆశ్చర్యముగా ఉన్నది. మీరిరువురు దగ్గరికి నేను ఎటుల పోవలేను తెలియకున్నదే. నారదా, నిజము అంతా ఈ పార్వతి వలన జరిగినది. ఏమిటి స్వామి? పార్వతీదేవి వలన? అవును. అమ్మా ఏమి జరిగినదమ్మా? నారదా! నా వలన వచ్చిందన్నారు కదా, నేను చెప్పునది వినుము. భూలోకములో పతివ్రతలు ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో అట్టి వారి కథలు చెప్పమని ప్రార్థించుతుంది. కానీ నిన్ను మించిన పతివ్రతలే లేరని అన్నాడు ఆయన. ఉన్నారు అని అన్నాను నేను. అట్టి వారిని ఎక్కడున్నా ఎందున్నా నా శక్తి చే పతివ్రతలే లేకుండా చేస్తుందన్నాడు. శక్తి ముందర శక్తి చాలదన్నాడు. కానీ ఒప్పుకొనక వాడుచుడే నాకు కోపం కలిగి మూఢం వహించింది. అమ్మా, ఇంత చిన్నపాటి విషయం మనకే మీకు తక్కువ? పార్వతీ పరమేశ్వరులారా, భూలోకములో ధర్మపురి పట్టణములేదు సత్యవర్మ మహారాజు సార్థక నామజేయుడు సచ్చీలుడు నిరంతర శివనామ భక్తి తత్వం. అతడు ఇల్లాలి మహాపతివ్రత సత్యవతి. ధర్మపురి పట్టణముది రాత్రిలో ఎంతో అందిరాజవంశమున పేరంధిన ఎట్టి సత్యవతి సత్యవర్మ ప్రసక్తుల జన ఉన్నది ఉన్నట్లన్నాను. నాలో ఏ ఉద్దేశము లేదు. అందున నన్ను కలకపోజనుడు అందరూ నేనేమి చేసిన లోక కళ్యాణార్థమికే కదా. నారదా! శివుడు వారిని ఎట్లు వంచుచునో చూచదా, భక్తి గొప్పదా శక్తి గొప్పదా వేచి చూచదా. పార్వతి, నీవు నాతో పందెములుతున్నావు. నీ వరకులకు దొరకడం అసంభవము. నా శక్తిని ప్రయోగించి చూపించదను. పరమేశ్వరా, నీవు గొప్పవాడవే కాదన్ను. నీ గొప్పతనం నీ శక్తి నీ భక్తులకు ఉండడం చెల్లదు. నీవు బోలాశంకరుడవి. అవును స్వామి, అవును. మీరు భోలాశంకరులే. భక్తులను రక్షించుతుందివే గాని శిక్షింపలేదు. భక్త మార్కండేయ ప్రాణములను కాచి రక్షించిన ఎట్టి ఓ ఏ శక్తి పనిది రాదు. ఆ
వచ్చినాడో? పార్వతి, ఆనాటి సమయ సందర్భములు వేరు, ప్రస్తుతము జరుగుతున్న విషయం వేరు. నా శక్తిని నన్ను నీవు పరీక్షించుతున్నావు పార్వతి. పరమేశ్వర, ఆనాటికైనా ఏనాటికైనా నీ మనసు మాత్రం ఒకటే కదా. అయినా తమరు మహాభద్రత యొక్క ధర్మపురి నాన్ని పరీక్షించుకోవాల్సిన్నారు. ఆమెను వంచడం మీ తరపు కాదు, వంచలేరు. ముమ్మాటికి నిజము నిజము నిజము. పార్వతి, నీవు నన్ను చాలా తక్కువగా దమ్మకట్టుతున్నావు. నేను వారికి ఇరవై కష్టములు కలిగించి అలాని మాటలు అనిపించి సత్యవతిని చేసి నా పలుకులు విశ్వసించి